నాని ప్రతి మనసుకి దగ్గరైంది, కథలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో కథ చెప్పి మిమ్మల్ని ఒప్పించడం చాలా కష్టం. సో ఈ కథ చెప్పినప్పుడు ఏ పాయింట్కి మీరు చాలా ఒప్పుకున్నారు, ఇష్టపడి ఒప్పుకున్నారు? ఒక్క పాయింట్ అని చెప్పలేనండి, ఎందుకంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ మైండ్లో బోల్డ్ అని నడుస్తాయి. ఓవరాల్ ఒక అండర్స్టాండింగ్ మీద ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎప్పుడైనా చాలాసార్లు ఇంటర్వ్యూస్లో మీరు కథలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, గుడ్ జడ్జ్మెంట్ అది ఏదైనా అడుగుతున్నప్పుడు ఏదో చెప్తాను అప్పటికప్పుడు, కానీ నిజం ఏంటంటే నాకు కూడా తెలియదు ఎందుకు ఒప్పుకుంటాను అన్నది. అంటే నాకే అసలు ఐడియా లేదు. ఇట్స్ నాట్ వన్ పాయింట్, వన్ సింగిల్ థింగ్ ఐ లుక్ ఫర్ దిస్, నేను దీనికోసం వెతుకుతున్నాను అని నేను చెప్పలేను. నేను మనసుకు అనిపిస్తుంది, కొన్ని వింటాం, ఇది చేయాలనిపిస్తుంది, ఇది చేయకూడదు అనిపిస్తుంది కొన్నట్లు, అంతే తప్పితే ఎందుకు అనిపించుంటుంది ఇది చేయాలి అని అంటే ఒక 4-5 పాయింట్లు చెప్పచ్చు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి చెప్తా. స్టాండర్డ్గా ఈ పాయింట్స్ ఉంటే నేను సినిమా చేస్తాను అంటానికి ఒక ఫార్ములా లేదన్న. నాని ప్రతి సినిమా నుండి ఏదో ఒకటి నేర్చుకుంటా అని ఇంతకు ముందు చెప్పిన ఇంటర్వ్యూస్లో కొన్నిసారి చెప్పారు, అది మాకు గుర్తుంది. ఈసారి కొంపతీసి మీరే ఉన్న ఓన్లీ వీక్లీ వన్స్ శనివారం మాత్రమే కోపం చూపిస్తానని ఏమన్నా ఒప్పేసుకున్నారా ఆ విషయం నేర్చుకున్నారా ఏంటి? లేదండి, ఐ థింక్ ఈ సినిమాకి నా నుంచే సూర్య కొంచెం నేర్చుకున్నాడు. ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ నేర్చుకున్నాడు అనుకుంటా. ఓకే, సో మూవీలో బెస్ట్ పార్ట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా, ఇప్పటికే సాంగ్స్ కూడా చాలా అందరూ చాలా ఇష్టపడుతున్నారు. సో సాంగ్స్ పరంగా మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? ఇది ఇప్పుడు కొత్త సాంగ్ సరిమప్ప చాలా ఫేవరెట్ సాంగ్ అండి. అండ్ ఉల్లాసం చాలా ఇష్టం. ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ మాత్రం గరం గరం ఏముడయ్యో, అదే ఫస్ట్ రిలీజ్ చేసాం కూడా. అండ్ మీరు జస్ట్ ఒక 10 రోజులు ఆగితే మీరు ఈ సాంగ్స్ని థియేట్రికల్లో వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మోర్ దెన్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జేక్స్ విజయ్ అన్నాడు, నాకు తెలిసి ఈ ఇయర్లో ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుంటా ఫర్ ద ఫిల్మ్స్. నేను తొందరగా మాట అన్నాను ఆ ఫిల్మ్స్ గురించి, బట్ నేను ఎందుకు అంటున్నానో మీరు చూస్తారు. రైట్, బై ద వే మనకి ఇక్కడున్న ప్రతి అమ్మాయిలో ఒక టాలెంట్ ఉందండి. అండ్ మోర్ ఓవర్ దిస్ అ గర్ల్, శ్యామ్ సింగ్ రాయ్ టైంలో తను ఒక పర్ఫార్మెన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్, ట్రెడిషనల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు తను. బై ద వే షీ డిడ్ంట్ మీట్ యూ దట్ టైమ్, బట్ షీ ఈస్ హియర్. yes. Hi Nani Garu. Hi, I am Madhumita Perneti. Hi. If you remember, December 17, 2021 లో శ్యామ్ సింగ్ రాయ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అయింది శిల్పకళా వేదికలో. Correct. అండ్ అప్పుడు ప్రణవాలయ సాంగ్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూసే ఉంటారు మీరు. సో ఐ వాస్ ద వన్ హూ కొరియోగ్రాఫ్డ్ ఇట్ అండ్ ఐ పర్ఫార్మ్డ్ ఇట్ టు. బట్ మిమ్మల్ని కలవలేకపోయాను అనే ఒక దట్ థింగ్ ఉండిపోయింది అనమాట. బట్ యాజ్ ద సే డెస్టినీ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అన్నట్టు ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఐఎమ్ మీటింగ్ యూ, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. మన అంత క్రౌడ్లో ఆ గాల్లో కాకుండా ఇలా స్పెషల్గా కలుసుకోవాలని రాసిపెట్టింది. So I think we met today. Yeah. That movie, I really loved that movie. Thank you. We are so grateful to perform in front of you. It's my honor, and me rest of the team could please convey my regards. Definitely, sir. Sure. Yeah.